కేసీఆర్ గారు అయితే ఆయన రూట్ లెవెల్స్లో ఆయన చెట్టుని ఆయన చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇది కొంతవరకు నవంబర్ 1 నుండి ఆయనకి కొంత బలాన్ని పెంచుతోంది. లోకేష్ గారి జాతకం ఎలా ఉందంటే ఈయన జాతకం కూడా పెద్ద ఆ పార్టీకి ఒక బలం ఉండి ఎదురుగుండా ఉన్న కాంగ్రెస్ని జయించేంత శక్తి వచ్చింది. ఆ శక్తితో తెలుగుదేశం పార్టీని గెలవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి పొత్తులో జనసేన యాడ్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉంది? జనసేన జాతకం ఏమైనా ఇలా కలుద్దాం కానీ ఇందులో మళ్ళీ లోకేష్ గారి జాతకం ఇండివిజువల్గా చూడటం అది పెద్ద ఇదేం చేస్తారు. అయస్కాంతానికి ఎనపముకు రాసుకున్నంతసేపు ఈ పార్టీకి గురుబలం పెరిగిందో శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిది దీన్ని బీట్ చేస్తుందా లేదా 80కి తక్కువగా ఉందా? ఎలా ఉండబోతుంది? సో ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఇండివిజువల్ జాతకం బాగుంది, క్యాడర్ కూడా బలం పెరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే గోచారం అనేది బలహీనంగా ఉంది. అయినా 75 మార్కులు ఉన్నాయి ఇద్దరికి. అంటే 75% బలంగా ఉన్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్స్లో మాత్రం ప్రజా తీర్పు చాలా బాగుంటుంది చెప్పచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్యులు మంతా సూర్యనారాయణ శర్మ గారి దగ్గరికి వచ్చేసాము. మరి మీరు చూసే ఉంటారు, 3 నెలల క్రితం అంటే సరిగ్గా తెలంగాణ ఎలక్షన్స్కి 3 నెలల క్రితం మేము స్వామి గారిని కలవటం జరిగింది. ఆ సమయంలో ఆయన చెప్పారు, బీఆర్ఎస్ పేరు మార్చడంతో కేసీఆర్ జాతకం కూడా మారిపోయింది, ఈసారి గెలవటం అనేది చాలా కష్టమైన పని అని చెప్పారు. మరి ఆయన చెప్పినట్టుగానే రిజల్ట్ కూడా చూసాము. మరి ఈసారి మరి ఏపీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అవకాశం ఇస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ జాతకాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. శుభం బియాదు. ఎలా ఉన్నారు స్వామి? ఫైన్ అమ్మా, బాగున్నా చక్కగా. మీరు చెప్పినట్టుగానే జరిగింది స్వామి తెలంగాణ ఎలక్షన్స్లో. మీరు ఎలక్షన్స్ 3 నెలల ముందే అనుకున్నాము, మీరే ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు చేసినప్పుడు చెప్పాము ఆ టీఆర్ఎస్ అనే పదం ఏదైతే ఉందో అదొక ఉద్యమకారుల యొక్క పార్టీగా ఉండేది. బీఆర్ఎస్ అనేది తన సొంత పార్టీ కింద మారిపోయింది. ఎప్పుడైతే అక్కడ మారిందో ఆ బలం అనేది తగ్గిపోయింది. దాంతో మనకు బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టం అని కూడా మనం ఆ రోజు ఇలాగే ఇక్కడే కూర్చొని చెప్పుకున్నాము. అప్పుడే అది రిలీజ్ చేసి 6 నెలలు పని అయిపోయింది. మనం ఆ వీడియో రిలీజ్ చేసి కూడాను ఎలక్షన్స్ ముందు సేమ్ అదే జరిగింది. సో ఇవన్నీ అందులో ఆయనకు అష్టమ శని యొక్క ప్రభావం ఆయన మీద ఉండడము, దాంతో పార్టీ ప్రభావం, పేరుకు బలం తగ్గిపోవడము, ఇవన్నిటితో ఆయన కొంత బలహీనం అయిపోయాడు. మరీ తక్కువ 38-39 సీట్లు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ బ్యాడ్ కండిషన్ చెప్పచ్చు అన్నమాట. మళ్ళా పుంజుకోవడానికి సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకు జాతకం అన్నది ఏంటంటే అనాలిసిస్ చేయడం, డయాగ్నోస్ చేసి ప్రాపర్గా చెప్పడం ఎందుకు జరుగుతుంది అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అస్ట్రాలజీ అనేది, ఆ శాస్త్రం అనేది ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. చెప్పే విధానము, అనాలిసిస్ చేయడము ప్రాపర్గా అది క్యాలిక్యులేషన్ చెప్పడంలోనే మనకు కొన్ని ఆన్సర్స్ వస్తాయి. అలాగని 100% అన్నీ కరెక్ట్ అవుతాను కావు, 99.9% అయిపోతాయి. ఒకసారి మిస్ఫైర్ కూడా అవుతుంటాయి. ఏదైనా మనకు ఒక స్ట్రాటజీ ప్రకారం మనం వెళ్తే మాత్రం క్యాలిక్యులేషన్స్ అన్నీ మాత్రం మనం ప్రాపర్ ఆన్సర్స్ అయితే దూరుతాయి. గెలుపా ఓటమి అనేది కాదు. ఇన్ జనరల్గా ఒక వ్యక్తి వ్యవస్థలో నడిపించే ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అనుకోండి, ఒక కేంద్ర మంత్రి అనుకోండి, ప్రధానమంత్రి అనుకోండి, వీళ్ళందరూ ఏంటంటే మన దేశాన్ని, రాష్ట్రాన్ని పూర్తిగా దశ నిర్దేశించే వ్యక్తులు. ఇలాంటి వాళ్ళ జాతకాలు చూసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే మన కేసీఆర్ గారు అప్పట్లో గెలవడం కష్టం అని మనం చెప్పామన్నమాట. లక్కీగా అదే జరిగింది. అంటే లక్ అన్లక్ కాదు, ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. అలాగని ఆయన శత్రువులు కావు, ఇంకెవరికో మిత్రులు కూడా కావు. మనం అస్ట్రాలజీ ఎంత బలం ఉంది చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగానే ముందుకెళ్ళి అంతకు లేదు. సో ఇప్పుడు మరి తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందా? మరి వాళ్ళ బాబు లోకేష్ గారి జాతకం ఏ విధంగా ఆయనకి బలం చేకూరుస్తుంది? ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా సరే? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఉందా లేదా అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆయన ఇండివిజువల్ జాతకానికి ఇంత ముందు కూడా మనం వీడియోలో చెప్పుకున్నామండి. అది లాస్ట్ టైము ఆయన జైలుకి వెళ్ళి రావడము, వచ్చేటప్పుడు కూడా మనం
మనం ఒక్కరే చెప్పాం. ఇంకొక ఛానల్లో ఏంటంటే 29th సెప్టెంబర్ కల్లా వచ్చి అక్టోబర్ అంటే నవంబర్ 1 నుండి 29th అక్టోబర్ ఆయన బయటకు వస్తారు. నవంబర్ 1 నుండి ఆయనకి జాతక బలం కొంత పెరుగుతుంది. ఫిబ్రవరి నుండి పుంజుకుంటారని ఇదొక వర్డ్ ఇంతకుముందు వేరే ఛానల్లో కూడా చెప్పామండి. అంటే అక్కడ ఆ ఛానల్ ఒకలాగా ఈ ఛానల్ ఒకలాగా చెప్పడం అంటే ఏమి ఉండదు. జాతకంలో ఏది ఉంటే అది చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి. సో అందులో భాగంగా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకరీత్యా మామూలుగా బలం ఎంత ఉంది, దైవ బలం ఎంత ఆయన యాడ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అంశాలు చాలా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుందండి. జాతకరీత్యా చూసుకున్నప్పుడు జరుగుతున్న ఈ రాహుమార దశలో ఏదైతే జరుగుతుందో అంతర్దశ ఇది కొంతవరకు నవంబర్ 1 నుండి ఆయనకి కొంత బలాన్ని పెంచుతోంది. కానీ ఇండివిజువల్ జాతకం కంటే మనకేంటంటే ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ బలం కూడా చాలా అద్భుతంగా మనకి నవంబర్ 1 నుండి కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే క్యాడర్ బలం పెరుగుతుందో అప్పుడు పార్టీ నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. ఇండివిజువల్ జాతకం మళ్ళీ క్యాడర్ బలం బాగుండాలి. మనం లాస్ట్ టైం ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మనం చూసాం, ఇది కూడా మనం వీడియో తీసాం. 2019లో జరుగుతున్నప్పుడు వేరే ఛానల్స్లో కూడా పెట్టాం. అప్పుడు క్యాడర్కి బలం లేకుండే. ఇప్పుడు క్యాడర్ బలం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నావా అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాడరు అనేసరికి ఏంటవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయం, దానికి ఎంత బలం ఉంది, దానికి బలం బాగున్నప్పుడు ఏంటంటే ఆ తెలుగుదేశం యొక్క పార్టీ బ్యానర్ పైన ఎంతమంది నిలబడినా ఒకవేళ మనకు కావాల్సిన మెజార్టీ అంత మెజార్టీకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే 83లో ఆయన తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారో 9 నెలల కాలంలోని ఆయన ఎక్కడెక్కడ ఏ మనిషిని పెట్టారో అప్పటి వరకు ఆ వ్యక్తులు ఎవరికి తెలియని వ్యక్తులు, అటువంటి వ్యక్తులు కూడా పెట్టారు. ఆయన పెట్టిన వాళ్ళందరూ గెలిచారు అక్కడ. అంటే ఏమైంది, ఆ ఇండివిజువల్గా ఉండే ఆ వ్యక్తి జాతకం బలంతో గెలిచింది కాదు అక్కడ. ఏదైతే తెలుగుదేశం అనే పార్టీని ఆవిర్భవించిందో ఒక ముహూర్తము ఓ లగ్నంతో ఏదైతే ప్రారంభించారో ఆ పార్టీకి ఒక బలం ఉండి ఎదురుకుండా ఉన్న కాంగ్రెస్ని జయించేంత శక్తి వచ్చింది. ఆ శక్తితో తెలుగుదేశం పార్టీని గెలవడం జరిగింది. సో అందులో మళ్ళీ మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే దశలో అంతర్దశలో గోచారంలో బాగాలేనప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారు రావడము, ఎన్టీ రామారావు గారిని మళ్ళీ బరతరఫ్ చేయడము, గవర్నర్ గారు మళ్ళా రీసెట్ అవ్వడం, మనకు రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవడము, ఇవన్నీ మనకు దశలు అంతర్దశలు గోచార రీత్యా ఆ పార్టీ యొక్క ప్రభావం బట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ అని మనం చూసాం. సో అలా ఏంటంటే అక్కడ మనకు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ నిలబడింది అంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ యొక్క జాతకం అన్నది అంత బలంగా ఉండబట్టి అందులో ఎవరు జాయిన్ అయినా ఎమ్మెల్యేగా వాళ్ళందరూ గెలిచేశారు. అలాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నవంబర్ 1 నుండి బలం పెరుగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధంలో ఏంటంటే ఈ యుద్ధం కింద మనం తీసుకుంటే మనం బలమైన పెరగాలి, అవతల బలహీనుడైనా ఉండాలి. మనం యుద్ధం చేసేటప్పుడు తెలివైన వాడు ఏంటంటే అవతల బలహీన క్షణాల్లో యుద్ధం చేస్తాడు, చేసి యుద్ధాన్ని ఎక్కువ ఇబ్బంది పడకుండా గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సరే చేసే పని అదే. సో ఇక్కడ ఏంటంటే నవంబర్ 1 నుండి ఎప్పుడైతే పార్టీ యొక్క బలం పెరుగుతుందో ఈ బలం తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలం ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరైతే విలీనం అవుతుంటారో కొత్తగా వాళ్ళందరికీ ఏంటంటే ఈ పార్టీ బలంతో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా వాళ్ళకి బలం ఉన్నా లేకపోయినా అంటే చాలామంది అడిగారు అస్ట్రాలజికల్గా ఇండివిజువల్ జాతకాలు చూసి చెప్తారా, ఎలా చెప్తారు మీరు తెలుగుదేశం గెలుస్తుందని కానీ కాంగ్రెస్ గెలుస్తుందని కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అధికారంలోకి వస్తుందని కానీ ఎలా మీరు చెప్తారు అని అంటప్పుడు ఈ పార్టీ ఏదైతే ఆవిర్భవించిందో దాని యొక్క దశలు అంతర్దశలు విదశలు గోచార రీత్యా దాని బలం ఎంత ఉందో చూసిన దాన్ని బట్టి ఈ పార్టీకి కొన్ని యోగాలు ఉన్నాయో లేదో చెప్తామన్నమాట. ఆ పార్టీకి యోగం ఉన్నప్పుడు ఏంటవుతుంది ఆటోమేటిక్గా ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో యోగం ఉంది ఇలా కర్ణాటకలో కూడా చూసాం మనం చాలాసార్లు. ఇలా పార్టీకి యోగం ఉందని మనం చెప్పాము, వాడేమో కావాల్సిన సీట్లు దొరకకపోతే మళ్ళీ ఇంకొక పార్టీతో కుమారస్వామి యొక్క పార్టీతో జాయిన్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసింది సంఘటనలు జరిగాయి అక్కడ. అంటే మనకు కావాల్సినంత స్ట్రెంగ్త్ రాకపోయినా పార్టీకి బలం ఉంది కాబట్టి యోగం ఉంది కాబట్టి ఎవరో ఒకరిని యాడ్ చేసుకుని ఆటోమేటిక్గా బలం పెంచుకుంటూ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగా ఈ తెలుగుదేశం క్యాడర్కి నవంబర్ 1 నుండి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉద్భవించో దాని యొక్క జాతకరీత్యా బలం పెరుగుతోంది కాబట్టి ఆ బలంతో మనం చెప్పగలిగిన ఈసారి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఓకే, అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. ఇక ఇండివిజువల్ జాతకం దగ్గరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆయన జాతకం న్యూట్రల్గానే ఉంది, పెద్ద యోగంలోకి వెళ్ళి. కానీ ఆయన ఆయుష్ బాగుంది, 2027 వరకు ఆయనకి ఏమి ఇబ్బంది లేకుండా ఆయుష్ అది బాగానే ఉంది. కొంచెం న్యూట్రల్గా అంటే ఒక 50-50గానే ఉంది బలం ఆయనకి.
ఎప్పుడైతే ఆ 50-50గా ఉన్నప్పుడు ఏంటంటే దైవబలం అనేది కావాల్సి వస్తుంది. గ్రహాలని కావాల్సిన అనుకూలంగా జరగడానికి కొంతవరకు యజ్ఞయాగాలు చేస్తారు, కొన్ని దోషాలు పోవడానికి యజ్ఞయాగాలు చేస్తారు. అలాగే కొన్ని గ్రహాల యొక్క బలైన మనకి వెనక లాగుతుంటాయి, కొన్ని గ్రహాలు లాగుతున్నప్పుడు దాన్ని బలోపేతం చేసుకుని దాన్ని కొంచెం సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొన్ని కృతువులు చేస్తుంటారు. ఈ పూజలు పునస్కార యజ్ఞాలు మీరు చూస్తుంటే చండీ యాగం చేయడము, తర్వాత సుదర్శన యాగం చేయడము, నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి యొక్క యాగం చేయడము, ఇవన్నీ ఏంటంటే యుద్ధంలోని కూడా మన వాళ్ళు యుద్ధ భేరీకి వెళ్తున్నప్పుడు పూర్వకాలం రాజుల్లో కూడా ఇటువంటి యజ్ఞయాగాలు చేసి యుద్ధానికి వెళ్తుండేవారు. యుద్ధంలో గెలవాలని చెప్పి ఆ కత్తికి పూజలు చేసి అప్పుడు యుద్ధానికి వెళ్తుండేవారు అనమాట. సో ఇవన్నీ మన పూర్వకాలంలో మనకు కృష్ణదేవరాయల సమయంలో కూడా మనం చూసాం. సో అలాగా ఇప్పుడు ఇంకా మహా అయితే 3 నెలలు ఎలక్షన్స్ ఉంటాయి, 3-4 నెలలు మ్యాక్సిమం, అంతకడికి వెళ్ళదు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఆయన నిన్న కాక మొన్న కొన్ని కార్యక్రమాలు చేయడం మనం చూసాము. ఇవన్నీ ఏంటంటే దైవబలం పెంచడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఆయన జాతక బలం చూస్తే ఒక 50% కనిపిస్తుంది. అంటే పూర్తిగా గెలిచేంత బలం లేకపోయినప్పటికీ అక్కడ క్యాడర్ బలం బాగుంది కాబట్టి క్యాడర్ గెలుస్తుంది కాబట్టి కొన్ని సందర్భాలలో మరి వెస్ట్ బెంగాల్లో వెళ్ళి చూడండి, మన ఎలక్షన్స్ జరిగినప్పుడు మమతా బెనర్జీ యొక్క పార్టీ అంతా గెలిచి కింద ఆవిడ ఓడిపోయారు. మళ్ళీ ఆవిడ ఇంకో చోటును గెలిచారు, గెలిచి చీఫ్ మినిస్టర్ అయ్యారు. బలం ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, అక్కడ క్యాడర్ బలం పార్టీ పెంచిన దాని బలంతో ఆమె మళ్ళీ సీఎం అయ్యారు. సో అలాగేంటంటే ఈయనకి 50-50 ఉన్నదానికి ఇటువంటి యజ్ఞయాగాలు ఇక్కడ మన కేసీఆర్ గారు ఎన్నోసార్లు చేశారు, మేము చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా సహస్ర చండీ యాగం చేయడము, సహస్ర చండీ యాగం చేయడం, ఇలా పూజలు పునస్కారం ఎన్నో ఆయన చేస్తుంటారు. చేశారు, అది చేశారు, మీరు అన్నట్టుగా చేశారు. కానీ ఏం చేసింది, దశలు బాగలేక ఆయనకి గోచారం బాగలేక అష్టమ శని ప్రభావంతో హాస్పిటలైజ్ అయ్యారు. ఉన్న పదవి కూడా ఆయనది పోవడం కూడా జరిగింది. సో అలాగేంటంటే అక్కడ ఏంటి బీఆర్ఎస్గా మారడం వల్ల కొంత బలం తగ్గిపోయి ఆయన చేతులారా ఆయన పాడు చేసుకున్నారు. కేసీఆర్ గారు అయితే ఆయన రూట్ లెవెల్స్లో ఆయన చెట్టుని ఆయన నరుక్కున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మార్చడం అనేది ఒక పెద్ద రూట్ లెవెల్స్ నుండి మనం కట్ చేసేస్తున్నట్టే. అది ఎప్పుడైతే కింద మూలాలు వేళ్ళు కట్ చేసేస్తామో పైన చెట్టు 1 నెల 2 నెలలు పచ్చగా కనబడుతుంది, తర్వాత ఎండిపోతుంది. అది చాలామంది తెలియదు, అనుకుంటున్నారు పచ్చగా ఉంది కదా దానికి ఏముంది అనుకుంటారు. అలాగైనా టీఆర్ఎస్ దాని రూట్స్ లెవెల్స్ని కట్ చేసి బీఆర్ఎస్కి మార్చేశారు ఆయన. ఎప్పుడైతే అది ఎవరు సలహా ఇచ్చారో మనకు తెలియదు, అది తప్పు సలహా ఇచ్చారు అక్కడ కూడాను. సో అది కొంచెం గర్వంతో వీడితో ఆలోచనతో మనం చేయగలుగుతాం, ప్రాబ్లం లేదు, ఒక కాన్ఫిడెంట్లో చేస్తుంటారు కొన్ని పనులు. మహానుభావులు చాలామంది ఇలా చేస్తుంటారు, తర్వాత రోడ్డు మీకు వస్తుంటారు. అలాగే ఆయన కూడా జరిగింది. సో అది మనకు ఆ రూట్ లెవెల్ కట్ చేయడం వల్ల ఆయన పార్టీ పూర్తిగా పడిపోయింది. ఈసారి 38-39 దీపిందంటే చాలా అన్యాయంగా బలహీనపడినట్టే లెక్కమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈయన క్యాడర్ బలం బాగుంది కాబట్టి జాతక బలానికి చూసుకుంటే మనకేంటంటే పెద్ద 50% ఉంది, ఎక్కువగా లేదు. సో పొటాపటిగా ఆయన ఎప్పుడు ఎక్కడ నిలబడ్డారు అక్కడ గెలుస్తూనే ఉన్నారు ఇండివిజువల్గాను. సో ఆ ఇండివిజువల్గా గెలవడం అనేది కష్టం మీద గెలిచేస్తారు, అది ప్రాబ్లం లేదు. అందులో దైవబలాన్ని యాడ్ చేసుకుంటున్నారు, యజ్ఞయాగాలు చేస్తున్నారు. యజ్ఞయాగాలు చేసినంత మాత్రాన అంతా బలోపేతం అయిపోతుందంటే ప్రతి ఒక్కరూ చేస్తూ కూర్చుంటారు. ఇది ఏంటంటే ఒక దైవబలాన్ని పెంచుకోవడం. ఆ దైవబలం ఏంటంటే మనం న్యాయంగా ఉంటే భగవంతుడు మనతో మా బలాన్ని ఇస్తుంటాడు. మనం చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తుంటే అన్ని యజ్ఞయాగాలు చేసినా లాభం ఉండదు. అంచేత ఇక్కడ ఏంటంటే ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ తెలుగు రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలని నేను గాను, లేకపోతే మంచి జరగాలను ఏదో ఒక ఆలోచనతో అంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏమైనా యజ్ఞయాగాలు చేసి ఉంటే డెఫినెట్గా కొంత బలం ఆయన పెరుగుతుంది. సో ఛాన్సెస్ అలాంటప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. క్యాడర్ బలం బాగుంది కాబట్టి ఇప్పుడు సీట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు ఎక్కువ వచ్చాయంటే డెఫినెట్గా వస్తున్నాయి అని అంటే ఇక్కడ మనం చూసినట్టే ఇక్కడ మనం రెడ్డి గారిది చూసాం కదా, రేవంత్ రెడ్డి గారు చూసాము. 6 నెలల ముందు నుండి ఆయన కష్టపడి మార్కెట్లో అంటే పబ్లిక్లోకి వెళ్ళి చేసిన ప్రయాసం అంతాను మనకు ఓట్ల రూపంలో అని గెలిచేసి చూపించింది. సో అట్లాగా ప్రజల మధ్యలోకి వెళ్ళడము, తర్వాత మన పాదయాత్రలు చేయడాలు ఇవన్నీ వెరీ కామన్ అయిపోయినా కూడా అంటే ఆ బలం అన్నది క్యాడర్ బలం ఉంది కాబట్టి ఈయన గెలుస్తారు. డెఫినెట్గా ఎక్కువ సీట్లు వస్తారు, ఏం డౌట్ లేదు. ఆ ఎక్కువ సీట్లు వస్తాయి అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అంటే మళ్ళీ మీరు అన్నట్టు లోకేష్ గారి జాతకం ఎలా ఉందంటే ఈయన జాతకం కూడా పెద్ద చెప్పుకోదగ్గ బలం అయితే కాదు. అంటే గతంలో అసలు కనీసం గెలిచిన పరిస్థితులు కూడా లేవు కదా, ఈసారి ఏమైనా ఛాన్స్? మీకు అదే చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఒక క్యాడర్ బలం చూసుకుని నాకు బలం ఉంది అనుకుంటే చాలా పొరపాటు అండి.
క్యాడర్ బలం ఎలాగొస్తుంది అని అంటే బికాజ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయానుసారము ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు యోగాన్ని తీసుకెళ్తున్నాయి. ఆ యోగం తీసుకెళ్తూ అక్కడ ఎవరు కూర్చున్నా ఆ యోగంలో వాడు టేక్ ఆఫ్ అవుతాడు. అది ఒక లొకేషన్ అనే కాదు, ఎవరిని కూర్చోబెట్టినా కొంత బలం పెరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీలోనే గెలుస్తుంటారు, కొంత గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే సీట్లు పెరగాలి, అక్కడ పెరగడానికి ఎవరినో ఒకరు గెలిపించాలి వాళ్ళు, ఆ యోగంలో వస్తాయి ఇవి. సో దాన్ని పట్టుకుని నేను కష్టపడ్డాను, నేను చేసేది నా వలన గెలిచింది అని అనుకుంటే ఇద్దరు జాతకాల్లో కూడా యావరేజ్ తప్ప అంతకంటే మంచి హైస్లో అయితే లేదు. టోటల్ క్రెడిట్ గోస్ టు మళ్ళీ ఎన్టీఆర్ గారితో క్రెడిట్ వెళ్తున్నమాట. సో ఎన్టీఆర్ గారికి ఎందుకు వెళ్తున్నాడు, ఆయన విభజించిన పార్టీకి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే 83లో మొదలు పెడితే ఇప్పుడు ఎంత 40 సంవత్సరాలు అయిపోయింది. 83, 93, 2003, 2013, 2023. సో ఆల్మోస్ట్ 40 years దాటిపోయింది. 40 years దాటిన తర్వాత ఇప్పుడు మన జాతకంలో కూడా చూస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు పుట్టిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత టర్నింగ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది చూస్తాం, 30 ఏళ్ళలో టర్నింగ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు చూస్తాం, లైఫ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ. ఒక్కొక్కసారి 27 ఏళ్ళకే మంచి గొప్పవాడు అయ్యి తర్వాత మళ్ళీ బలహీన పడిన వాళ్ళని చూస్తుంటాం. అప్స్ అండ్ డౌన్స్ మన లైఫ్లో అలా చూస్తున్నాము. పార్టీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ అని చాలా ఇంపార్టెంట్ రోల్. మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయింది కూడా చూసాం కదా మధ్యలో. రాజశేఖర్ గారి ముందు కాంగ్రెస్ ఆ పొజిషన్లో మనకు ఉన్నారు కదా, కొంచెం తక్కువ రావడము, సీట్లు ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ దశలు బట్టి అవుతున్నాయి. సో దాన్ని లైట్ తీసుకోకూడదు. పార్టీకి ఒక బలం ఉంది, అదే ప్రాణం మనకు. ఆ బలంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఇండివిజువల్ జాతకం నువ్వు ఒక్కడికి గెలిచి ఏం లాభం? ఇప్పుడు కూడా ఆల్రెడీ గెలిచి ఉన్నాక 28, 29 సీట్లు వచ్చాయి కదా, ఏం చేయగలుగుతున్నావు? తెలుగుదేశం వాళ్ళు ఏం లేదు కదా. సో గెలిచి ఎమ్మెల్యే ఉండే అంటే ఖాళీ కూర్చోవాలి తప్ప ఇంకేం చేయడానికి లేదు. సో ఆ పార్టీ గెలుస్తాను కదా ఇప్పుడు. సో పార్టీకి ఉన్న బలం ఏదైతే ఉందో అది పెరుగుతోంది ఇప్పుడు. కాబట్టి మనం చెప్పచ్చు పర్వాలేదు, ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన బలం పార్టీ బలంలో కనబడుతోంది. ఇలా కలుగుతాం కానీ ఇందులో మళ్ళీ లోకేష్ గారి జాతకం ఇండివిజువల్గా చూడటం అది పెద్ద ఇదేం చేస్తారు, అయస్కాంతానికి ఇనపముక్క రాసుకున్నంతసేపు మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఉంటుంది. ఒక గంట పక్క పెట్టాం కూడా ఇనపముక్కని, మళ్ళీ ఇనుప మొక్కే అవుతుంది. అది అయస్కాంతం కాదు. అయస్కాంతం ఈజ్ డిఫరెంట్, ఐరన్ ఈజ్ డిఫరెంట్. సో అలాగా ఈ రాసుకు పోసుకున్నంతసేపు మనకు అనిపిస్తుంది లోకేష్ గారు కూడా బ్రహ్మాండం ఉందేమో జాతకం అనిపిస్తుంది. కానీ ఇదంతా ఒక క్యాడర్ పెరుగుతుంటుంటే ఆ క్యాడర్లో ఈ టైంలో మీరు అక్కడ లీడర్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు అనుగ్రహం కలిగిస్తారు ప్రజలు. ఇట్స్ ప్యూర్లీ దీని ఎఫెక్ట్ ఏనండి. ఇప్పుడు లోకేష్ గారి మాట తీరులో కూడా చాలా డెఫినెట్గా వస్తుందండి. ఇప్పుడు మనకు అంతా పాజిటివ్ చదువుతాం, మనం ఆనందంగా మాట్లాడతాం. ఇంట్లోని మన ఇళ్ళలో కూడా అందరూ మనం పాజిటివ్గా మాట్లాడే శర్మగా చెప్పావని జరిగిపోతుందంటే మనం ఆనందంగా మాట్లాడాం. అందరూ ఎవడో వచ్చి మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒకటి చెప్పావు అది సరిగ్గా అవ్వలేదన్నా అనుకోండి, మనకు మనసు పాడవుతుంది, మనం కొంచెం ఆలోచిస్తాం. ఇప్పుడు అలాగేంటంటే ఈ క్యాడర్ ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుతున్న దాంట్లో నువ్వు మధ్యలో ఉన్నావు. ఆ క్యాడర్ నడపడానికి కరెక్ట్ టైం నడపడానికి వెళ్ళినంత మాత్రం అది నీ జాతక బలంతో అవుతుంది అనుకుంటే నేను ఒప్పుకోము. నీ జాతకానికి ఎంత బలం ఉందో అంతే ఉంది, అది 50%. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 50%, 50 నుండి 50% పాజిటివ్గా ఉంది. అది ఫ్లక్చుయేషన్స్ ముందు వెనక అవుతూనే ఉంటాయి. అందులో ఆ బలం తక్కువ ఉండబట్టే ఆయన ఒక్కసారిగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి మనం చెప్పిన డేట్కే మనం చెప్పాం ఆల్రెడీ 29th రిలీజ్ అవుతారు. డెఫినెట్గా 15వ తారీఖు కాకపోతే 29 ఆయన బయటకు వస్తారు. 1వ తారీఖు నుండి ఆయనకి బాగుంటుంది, బయటకు వచ్చి ఎగ్జాక్ట్గా 29 రాత్రి ఆయన బయటకు వచ్చి వీడియో ఉంది కావచ్చు, అది కూడా మీకు ప్లే చేయొచ్చు. మనం మీకు పంపిస్తాం, ఇంతకుముందు తీసిన వీడియో కూడా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే అస్ట్రాలజికల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాం కాబట్టి అందులో జరుగుతుంది. సో అలా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నాకేదో బలం ఉంది అనే టైప్లో లోకేష్ గారు వెళ్ళడానికి వీల్లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి వీల్లేదు. క్యాడర్ పెరుగుతుంది కాబట్టి క్యాడర్ని మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడేమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం వస్తుంది. అలా గవర్నమెంట్ ఫామ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం యోగాన్ని మనం చేస్తూ, యోగం అంటే ఇక్కడ ఏం లేండి, ప్రజలకి కావాల్సిన వ్యవహారాలు నడుపుకుంటూ సంక్షేమ పథకాలు అనుకోండి, వాళ్ళకి ఉపయోగపడే పనులు మనం చేసుకుంటూ ఆటోమేటిక్గా రాజయోగం వస్తుంది. ప్రజల మధ్యలో ఎప్పుడు మనం ఉంటాం. అది రెండో పాయింట్ మనం చేయవలసింది, గెలిచిందా చేయవలసిన పని. అది ఒకవేళ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తే తెలుగుదేశం. సో ఆ యోగం అన్నది నిలబెట్టుకోవాలి. యోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు అని చాలాసార్లు ఈ వీడియోస్ చెప్తుంటాను. సో రావడం కాదు, నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో క్యాడర్ బలం బాగుంది కాబట్టి డెఫినెట్గా కొన్ని సీట్లు ఎక్కువ గెలుస్తారు. ఆ గెలవడం వల్ల కొంచెం ధైర్యంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కొంత అవకాశం అయితే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి పొత్తులో జనసేన యాడ్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉంది, జనసేన జాతకం ఏమైనా మారిందా? ఇప్పుడు మన జనసేన మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నారు కదండి.
పవన్ కళ్యాణ్ గారిది జనసేనది కూడా ఉందండి ఇక్కడ మనకు తీసుకుంటే ఆ, జనసేన మార్చి 14, 2014లో ఆరంభమైందండి జనసేన అనే పార్టీ. మనకు ఆ రోజు లగ్నం తీసామండి. ఆ లగ్నం ప్రకారం అందులో మనకి ఏంటంటే ఆ రోజు మఖా నక్షత్రంలోని సింహరాశి సింహలగ్నంలో అది ఆరంభమైంది. సో ఇప్పుడు ఈ మఖా నక్షత్రము సింహరాశి సింహలగ్నంలో ఏదైతే జనసేన పార్టీ అయితే ఆరంభమైందో ఆ మఖ లగ్నము సింహరాశి మీద గురు యొక్క అనుగ్రహం అయితే ఉంది. ఇప్పుడు ఓకే. మొన్న నవంబర్ 1 నుండి సంపూర్ణంగా గురు యొక్క అనుగ్రహం మే 1వ తారీఖు వరకు ఉంటుంది. అంటే గురుబలం ఉంది అని అర్థం అన్నమాట. ఓకే. ఈ గురుబలం ఉన్నది అంటే పంచమ భావంతో చూస్తున్నాడు వాడు. ఎవరు మేషరాశి నుండి సింహరాశిని చూస్తున్నాడు. గురుబలం ఉంది, అదొకటి చాలండి. గురుబలం ఉన్నది అని అంటే ఆయనకి అంత పాజిటివ్ జరుగుతుంది. అంటే పార్టీకి బలోపేతం అయింది. అంటే 14 నుండి ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. ఇది 10వ సంవత్సరం. 2014 నుండి 2024 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పార్టీకి గురుబలం పెరిగిందో శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏం కనబడుతుందంటే పార్టీ ఇక్కడ కూడా మన క్యాడర్ బలం పెరిగినట్టే, పార్టీ బలం పెరిగినట్టే. 2019లో మాట వస్తానంటే అప్పుడు ఇంకా 4-5 ఏళ్ళు అయింది. అప్పుడు దశలు అంతా చెప్పుకోదగ్గ బలంగా లేదు. ఇప్పుడు కూడా అంటే దశలు అంతర్దశ మనం తీసుకుంటాం అనుకోండి. ఇది సింహలగ్నం అయింది. ఆ రకంగా కూడా పార్టీ గురించి మాట్లాడుతానండి. నేను తీసుకుంటే ఈ శుక్ర మహాదశలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చంద్రభుక్తి నడుస్తోందండి. అక్టోబర్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్. ఓకే. సో ఇదేంటంటే ఈ చంద్రబలం చాలా బాగుంది. శుక్రుడు కూడా ఈ యొక్క లగ్నానికి చాలా కంఫర్టబుల్ ప్లేస్లోనే కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఇప్పుడున్న పరిస్థితులు అంటే క్యాడర్ బలం ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే ఇది అండర్లైన్ చేసుకోండి. క్యాడర్ బలం ఎలా ఉంది, క్యాడర్ అంటే పార్టీ ఆవిర్భవించిన సమయం యొక్క లగ్నానికి సంబంధించి బలం ఎలా ఉంది, అది మనతో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్తుంది. ఓకే. సో అది బలంగా లేదనుకోండి, నేను ఒక్కడే గెలిచి ఏం చేస్తాం, మనం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేం. సో ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ యొక్క బలం కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఓకే. అంటే పార్టీ ఆవిర్భవించిన డేట్ మనం తీసుకుంటే 2014లో డేట్ తీసుకుంటే ఆ డేటు టైం తీసుకుని ఆ లగ్నం ప్రకారం చూసుకుంటే ఆ లగ్నం మీద, ఆ రాశి మీద, ఆ నక్షత్రం మీద ఈరోజు గురు బలం ఉంది. ఇది మే వరకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ అంటాం. మనిషి జీవితంలో అయితే ఏంటంటే ఇలాంటి బలం వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతాయంటాం, శుభమైన వార్తలు వింటామంటాం, వివాహాలు జరుగుతాయంటాం, గృహప్రవేశాలు జరుగుతాయంటాం, అలాగే శంకుస్థాపన చేస్తారంటారు, అలాగే ఎన్నో రకాలుగా కొత్త కంపెనీలు పెడతారంటాం, తర్వాత లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుందంటాం, సంతానం కలుగుతుందంటాం, వివాహం కానీ వివాహం జరుగుతున్న గురుబలంతో అవుతాను. ముహూర్తాలన్నీ కూడా గురుబలం చూసి పెడతారు కూడా. ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటాం మనిషి యొక్క ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు. అలా పార్టీ అయినప్పుడు మరి వీటిలో ఏదో శుభవార్త జరగాలి కదా వాళ్ళకి. పార్టీకి ఏం కావాలి, ఆ పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది శుభకార్యం జరిగినట్టు వాళ్ళకి, అంతే కదండి. ఇండివిజువల్గా అయితే మన ఇంట్లో జరిగేది, పార్టీ అంటే పార్టీకి ఏదో ఒక బలం పెరగాలి. సో బలం పెరగాలంటే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని చోట్ల ఎమ్మెల్యే నిలబెడుతున్నారు అన్న దాంట్లో 80% గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 20 ప్లేసెస్లో ఉన్నారనుకోండి అంటే ఒక 15 ప్లేసెస్లో 14 ప్లేసెస్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే 70 to 80% బలంతో ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం అనమాట. సో ఇది ఎంతమంది ఏమిటి మనకు తెలియదు ఇంకా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తున్నాం, సంక్రాంతికి వెళ్ళాను అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ స్ట్రాటజీ అనేది మనం చెప్పచ్చు అనమాట. ఇది ప్యూర్లీ ఆ పార్టీ బలోపేతం బట్టి మనం చెప్పచ్చండి. బలం ఉంది కాబట్టి డెఫినెట్గా. అంటే ఇంత ముందులాగా ఎవరు గెలవలేరు, గెలిచిన వాడు ఒకడు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు, అసలు జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే కూడా లేడు అనే జీరో దగ్గర నుండి ఇప్పుడు అందరూ జీరోతో మొదలుపెట్టిన వాళ్ళండి. ఆ దగ్గర నుండి ఈసారి ఎలక్షన్స్లో మాత్రం అసెంబ్లీలోకి వెళ్తారు, మాట్లాడతారు, గర్జిస్తారు, మనం అనుకున్నది సాధిస్తారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ యొక్క బలం ఉంది అని మనం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చండి. ఇది ఇలాగ ఉంటుండగా మనకి అంటే మీరు అడిగారు ఇంకో పాయింట్ కూడా, అంటే పవన్ గారిది ఎలాగ ఉంది అని కూడా అడిగారు, అంతే కదండి. దీంతో పాటు అది కూడా ఆయన ఇప్పుడు ఆయన కూడా September 2 మనకు 1971 అది కనబడుతోంది. సో అందరూ కూడా మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అందరూ చెప్తుంటారు, మకర రాశిని అదే పబ్లిక్గానే చెప్తారు. కానీ ఏంటంటే మకర రాశికి నుండి కుంభంలోకి శనీశ్వరుడు వెళ్ళాడు. సో నెత్తి మీద శని పక్కకు జరిగాడు. పక్కకు జరిగితే ఏంటవుతుందంటే కొంత రిలీఫ్ ఉంటుంది. సో గత 5 ఏళ్లుగా జరుగుతున్న సంఘటన వేరు, ఇప్పుడు రిలీఫ్తో చేసేది వేరు. సో డెఫినెట్గా ఈ రిలీఫ్ అన్నది ఒక యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన నెత్తి మీద కొండ ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నాం, ఆ బరువు వేరు. ఆ కొండను పక్కన తీసిన చేతితో పట్టుకున్నాం కూడా ఆ బరువు వేరు.
సూట్ కేసు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నెత్తి మీద పెట్టుకున్న దానికి చేతి పట్టుకుని తేడా ఉందిగా. అవును. సో అలాగేంటంటే ఈయనకి శనీశ్వరుడు నెత్తి మీద ఉన్నాడు మొన్నటి వరకు, మన ఏప్రిల్ వరకు. ఏప్రిల్ 28 వరకు ఉండాను. ఉన్నవాడు ఏంటంటే పక్కకి జరిగాడు, మకరం నుండి కుంభంలోకి వెళ్ళాడు. ఇప్పుడు కుంభంలోకి వెళ్ళి రిలీఫ్ అయ్యాడు ఆయన కొద్దిగా. ఈ రిలీఫ్ అవ్వడం అంటే ఏంటంటే అక్కడ నుండి ఆయన పార్టీ బలోపేతం ప్లస్ ఇండివిజువల్ జాతకం కూడా బలం పెరగడం అనేది మనం చూసామండి. ఇప్పుడున్న దశ ప్రకారం కూడా మనం తీసుకుంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిది ఆల్మోస్ట్ 2008 నుండి గురు మహారదశ జరుగుతోంది. లగ్నం వృశ్చిక లగ్నం ఉండేది. వృశ్చిక లగ్నానికి గురుడు యోగకారకుడేను, ధన పంచమాధిపతి. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్పెల్ రాహు యొక్క భుక్తి జరుగుతుంది. ఈ రాహు కూడా పొజిషన్ 3rd హౌస్లో ఉన్నాడు లగ్నం నుండి, అంటే విక్రమ స్థానంలో ఉన్నాడు. సో ఇది కూడా మనకి ఎప్పుడు మన 2021 డిసెంబర్ తర్వాత రాహు వచ్చాడు. సో రాహు అంటే మాయ, ఈ రాజకీయ రంగానికి ఒక మాయ జరగాలి. ఆ మాయకారకుడైన గ్రహం కూడా వచ్చాడు కాబట్టి మనకు మన 2023 జనవరి నుండి ఆయన స్పీడప్ అవ్వడం మనం చూసాం. అండ్ లాజిక్స్ అని మనం చూస్తూనే ఉన్నాము. ఇది మే 10వ తారీఖు వరకు ఈ రాహు ఉన్నాడండి, 2024 మే 10 వరకు. సో ఈ లోపల ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి ఇండివిజువల్గా కూడా ఆయన సీట్ ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. లాస్ట్ టైం మనకు ఆయన ఎక్కడ గెలవలేదు, ఎక్కడ గెలవలేదు, కానీ ఈసారి ఎక్కడ నిలబడినా కూడా ఆయన గెలిచేస్తారు. ఆ బలమైతే ఉంది. ఇండివిజువల్గా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇండివిజువల్గా గెలుస్తారు లేదా కూడా ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం అది కూడా గెలవలేదు కాబట్టి ఆయన ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, సారీ మన లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇద్దరు ఒక పార్టీయే కదా అప్పుడు. సో ఇద్దరు గెలవకపోవడం అనేది మనకు చాలా అన్టచబుల్, అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. పార్టీలో వాళ్ళు మెయిన్గా ఉండేవారు అప్పుడు. సో ఇద్దరు గెలవలేపారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఇండివిజువల్ జాతకం బాగుంది, క్యాడర్ కూడా బలం పెరిగింది. అయితే పెరిగింది కానీ ఇప్పుడు అక్కడ ఎన్ని సీట్లలో నిలబెడతారు అన్నది కూడా ఇంపార్టెంట్. పోతే ఉంది కాబట్టి ఎంత అని తెలియాలి. డెఫినెట్గా ఆయన ఒక కింగ్ మేకర్ లాగా ముందుకు వెళ్ళడానికైతే అవకాశం 200% ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మొత్తానికి ఇటు జనసేన జాతకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి జాతకం ఇండివిజువల్గా బాగుంది కాబట్టి టీడీపీకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి సపోర్ట్ అవుతున్నా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మనకి యుద్ధంలోనే అంటే మనకి ఎంతమంది మనకు సమకాలికులు వచ్చి మనతో కూడి యుద్ధం చేస్తున్నారు, అవతల వ్యక్తి యొక్క బలం ఎంత ఉంది అది కూడా చూడడం చాలా అవసరం పడుతుంది. అంటే ఇండివిజువల్ ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఒక 80 మార్కులు వేయచ్చండి 100కి, వీళ్ళందరూ కలిస్తే. కానీ అవతల వ్యక్తికి ఎంత బలం ఉందో కూడా మనం చూడాలి కదండి. ఇప్పుడు ఆయన 90 మార్కులు అనుకోండి, 80 వచ్చినా లాభం లేదు. ఇప్పుడు ఆ లాజిక్ కూడా మనం చూసుకోవాలి కదండి. సో యాజ్ ఆఫ్ టుడే చూస్తే మనకు జనసేనది కూడా క్యాడర్ బలం పెరిగింది. ఇండివిజువల్ జాతకులు కూడా మనకు ఆయన ఖచ్చితంగా గెలుస్తారు, ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారు, అసెంబ్లీకి వెళ్తారు ఈసారి. సో ఇవి రెండు మనకు కన్ఫర్మ్గా కనబడుతున్నాయండి. అలాగే తెలుగుదేశం క్యాడర్ బలం బాగుంది, కానీ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కానీ లోకేష్ గారు కానీ మనం 50-50 వేస్తాం. ఓకే, ఆయన సేమ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు, కానీ ఇండివిజువల్ జాతకానికి ఒక 50 to 52% ఎక్కువ కనిపించట్లేదు. సో దాన్ని వాళ్ళు యజ్ఞయాగాలు చేసి దైవ బలాన్ని పెంచుకుంటూ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, అలాగే వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు 100 రూపాయలు పుణ్యం అదే దైవబలం పెంచుకోవాలనుకున్నాం అనుకోండి, అవతల పార్టీ 1000 పుణ్యం అదే దైవబలం పెంచుకోవాలనుకున్నాం కాబట్టి మరి 100 వేస్ట్ అయిపోతుంది కదా, అంతే కదా. యుద్ధంలో ఎప్పుడైనా అలాగే జరిగేది. సో చాణక్య ఆలోచనలు ఉన్నాయి, చాణక్యుడి యొక్క ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో మనం వేచి చూడాలన్నమాట, చూస్తే మనకు ఆన్సర్ అని దొరుకుతుంది అనమాట. ఏదైనప్పటికీ మనకు ఎన్ని సీట్లు ఎంతమంది ఎలా పంచుకున్నారు అని దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుందా చేయలేదా అని ఈ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ యొక్క లగ్నం ఆ రోజు కూడా చూసుకుని అది వీళ్ళకి ఎంతవరకు సపోర్టింగ్ ఉంది పార్టీకి అన్నది కూడా ఇంకో అనాలిసిస్ చేయాలండి. ఓకే, అంటే ఏ రోజు అనౌన్స్ చేస్తారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అనౌన్స్మెంట్ అయిన డేట్ అంటే ఏ రోజు ఎలక్షన్స్ జరుగుతాయో ఆ డే అనేది ఒక మిరాక్యులస్ డే అండి. ఇది ఆ ఒక్కరోజు చాలండి మనిషి జీవితం మార్చడానికి. ఆ ఒక్కరోజు ఎవరికి టోటల్గా ఫేవర్గా ఉంది, ఆ డే అలాగ ఉంది, ఫేవర్గా ఉంది అన్నది కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. అది ఒక 5-10 మార్క్స్ కలుపుతాం దానికి సంబంధించి కూడా క్యాలిక్యులేట్ చేసి. మీరు చూడండి, ప్రాక్టికల్స్ థియరీ అంటారు చూసారా, మన థియరీ బయట ఎక్కడో రాసి వస్తాం ఎగ్జామ్, ప్రాక్టికల్స్ మన కాలేజీలో జరుగుతుంటాయి, మన ప్రిన్సిపల్ మన స్టాఫే చేస్తుంటాం, మార్కులు వేస్తుంటారు. సో థియరీలో తక్కువ వచ్చినా ప్రాక్టికల్ మార్క్స్ ఎక్కువ వేసేస్తుంటారు పాస్ చేయాలని. మీరు చూసిందే కదా మీరు, మనం పాస్ అయిపోతాం ఫస్ట్ క్లాస్లోని. అలాగేంటంటే ఆ రోజు ఏదైతే స్పెసిఫిక్ డే ఉందో ఆ డే ఫేవర్ ఎలా ఉంది, ఎవరు ఫేవర్గా ఉన్నది కూడా మనకు ఒక 5-10 మార్క్స్ కలుస్తానులోని అస్ట్రాలజికల్గా.
అది కూడా ఆ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతున్నప్పుడు. సో అలా ఆ డేలోనే మిరాకిల్స్ జరిగాయని చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చి చెప్పారండి లాస్ట్ టైం ఎలక్షన్స్లో. గురుగారు ఆ స్పెసిఫిక్ డేట్లో మిరాకిల్ జరిగిందండి, లేకపోతే మేము గెలిచేవాళ్ళం కాదు, మేము ప్రాక్టికల్గా చూసే ఏదో దైవబలం మమ్మల్ని గెలిపించింది అని చెప్పి 500,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా చెప్పారండి. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద గెలిచిన ఆ శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు కూడా వచ్చి స్వయంగా చెప్పారు నాకు. ఆయన జాతకం మనమే చూసామండి, చూసినప్పుడు చెప్పారు గురుగారు ఆ ఒక్కరోజు ఏదో మాయ జరిగిందండి మీకు వెళ్ళడానికి అని చెప్పి. సో ఆ డే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం డిస్కస్ చేయొచ్చు అని ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళదైతే 80% అంటున్నారు ఆల్మోస్ట్. మరి జగన్మోహన్ రెడ్డి గారిది దీన్ని బీట్ చేస్తుందా లేదా 80కి తక్కువగా ఉందా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది మనం తీయాలండి. ఇప్పుడు తీస్తే మనకు ఆయన జాతకం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకానికి ఎలా తీసుకుంటున్నాం అంటే 175కి 151 ఎమ్మెల్యేని గెలిచిన జాతకం అది. అవును, ఇప్పుడు 2019లోని. అవునండి. సో 2019లో ఆయనకి అప్పుడు బుధమహాదశ ఆరంభమైంది. బుధమహాదశ 2019 ఏప్రిల్లో మహాదశ మొదలైంది. మహాదశ మొదలవుతూనే ఆయనకి 151 సీట్లతో గెలుపొంది ముందుకు వచ్చేసారు ఆయన. అది ఫైన్. సో అంత బలమైన జాతకం అది అక్కడ ఉంది. అంటే 151 అంటే మామూలు విషయం కాదండి. ఎవరు ఏమైనా 151 ఫిగర్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఎవరు ఎలా అనుకున్నా, ఏం జరిగింది అనుకున్నా ఏదో మొత్తం 151 కొట్టారు. అలాగే ఆయన ఏంటంటే అంత ముందు కూడానండి ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు ఎలక్షన్స్ పెట్టినా, బై ఎలక్షన్స్ పెట్టినా కూడా ఆయన సీట్ కూడా అలా గెలుచుకుంటూ వచ్చారు. ఎక్కడ మిస్ అవ్వలేదు ఆయన. అంతకుముందు 11 సీట్లు 12 సీట్లు ఒకసారి గెలిచారు. అంతకుముందు ఇండివిజువల్ ఎంపీగా గెలిచారు. అలాగే ఎప్పుడే ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన గెలిపే తప్ప ఓటమి లేకుండానే వెళ్ళారండి ఆయన కూడా కంటిన్యూస్. ఓకే, ఎలక్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత కావాల్సినంత బలం రాక ఆయన బలహీనపడి అప్పుడు దశాక్షేత్రం జరుగుతుంది కాబట్టి అపోజిషన్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ బుధమహాదశను 17 సంవత్సరాలు ఉండండి. దశానాథుడు ఏం చేసి ఎవరైతే గెలిపించాడో ఆ గ్రహం 17 సంవత్సరాలు ఉంటుంది ఆ దశ. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న తెలుగుదేశం గురించి ఏం మాట్లాడుకున్నాము? తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత 9 నెలల్లో సీఎం అయ్యారు. అయినంత మాత్రాన ఆయన కంటిన్యూ సీఎం ఉండలేపారు. మనం నాదెండ్ల భాస్కరరావు గారి సమయంలో అని గవర్నర్ గారితో మాట్లాడి ఆయన్ని సీఎం నుండి కింద దింపేశారు ఆయన మొదటిసారిగా. ఆ తర్వాత 2-3 సార్లు ఆయన దిగారు, అది వేరే సంగతి. కానీ ముందు అక్కడ దిగిపోయారు ఆయన. అంటే ఇంత యోగం ఏంది కూడా సడన్గా గోచారంలో ఒక అవయోగం వచ్చి టప్పును కొట్టింది ఆయన. అమెరికా వెళ్ళి వచ్చే టైంకి మీకు తెలిసిన సంగతి ఇది అందరికీ. సో భాస్కరరావు గారు చేశారు అది. అలాగా ఏంటంటే ఈ యోగములో ఆయన వెళ్ళి కూర్చున్నారు ఆయన. యోగాన్ని నిలబెట్టుకోవడం వేరు, చాలాసార్లు చెప్తుంటాను. యోగం రావడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. నిలబెట్టుకోవడానికి మనం చేసే కర్మలు బట్టి నిలబెట్టుకోవడం ఉంటుంది. మనం చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బట్టి నిలబెట్టుకోవడం ఉంటుంది. మనం ప్రజలకు ఉపయోగపడే పనులు ఏంటి చేస్తున్నామా బేస్డ్ ఆన్ దట్ అంటే అదొక దైవబలంగా మనకు తిరిగి రిఫ్లెక్షన్ అవుతుంటన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా అంతేనండి. రాజు బతకగలుగుతున్నాడు, రాజ్యాన్ని నిలగలుగుతున్నాడు అంటే వాడు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేసేదే బలోపేతం చేస్తుంది, అంత తప్ప ఇంకేం కాదు. సో అలాగ ఉన్నప్పుడు ఈ బుధ మహాదశ కంటిన్యూస్గా వెళ్తుంది. బుధ మహాదశలో శుక్రభక్తి జరుగుతుందండి. ఈ శుక్రుడు కూడా అండి ఈ లగ్నానికి అద్భుతమైన యోగం ఇచ్చేవాడు. సో బుధ మహాదశ బాగుంది, దశ బాగుంది, శుక్రభుక్తి కూడా బాగుందండి. శుక్రభుక్తి అంటే మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి మొదలైంది, ఇది 2025 జూలై వరకు ఉంటుంది. అంటే ఎలక్షన్స్ వరకు ఉంటుంది ఇది. అంటే ఇండివిజువల్ జాతకానికి వెళ్తుంటే ఆయనకి 100 నుండి 90 కంటే దిగట్లేదు. అది మామూలుగా చెప్పాలంటే ఇండివిజువల్ తీసుకుంటాం జాతకానికి. అంటే మనం ఇది పాజిటివ్ ఎవరు గెలుస్తారనే క్వశ్చన్ మీరు ముందు మీరు చెప్తున్న విషయాలని జాతకం ఉన్నది మాట్లాడాలి కదా మనం. సో ఇక్కడ బుధ మహాదశ అంటే లగ్నాధిపతి దశ, శుక్రుడు అంటే లగ్నానికి రాజ్యోగం ఇచ్చేవాడు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాడంటే బుధుడు వృశ్చిక రాశిలో ఉండి కొంత బలహీనంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు, ఉండి కొంత స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. అంటే 25 మార్కులు తగ్గిపోయి 100కి 25 మార్కులు పోయేవాడివి. అయినా 75 మార్కులు ఉన్నాయి ఇద్దరికి. అంటే 75% బలంగానే ఉన్నారు వాళ్ళు. ఏంటి మహాదశ నాయకుడు బుధుడు ప్లస్ శుక్రుడు కూడా ఇద్దరు 70% బలంగానే ఉన్నారు. దశ అంతర్దశలు రెండు బాగానే ఉన్నాయి. ఈ రెండు బాగున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా ఎలా చేసినా ఆయన రాజ్యంలో ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా 2022 కూడా ఇఫ్స్ బర్డ్స్ కొన్ని సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒక నిందలు, అన్ని నీలాప నిందలు జరుగుతుంటాయి. కొన్ని సహజంగా మిస్టేక్ జరుగుతుంటాయి. ఇవన్నీ అవుతూనే ఉంటాయి. ఏది అవుతున్నా ఆయన అక్కడ నుండి కింద దిక్కుండా అలా నిలబడగలిగారు ఆయన.
అది ఫస్ట్ పాయింట్. దశ బాగుంది కాబట్టి సరిపోయింది. సరే, ఇక్కడ మనం బాగుంది కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అదేంటి అంటే గోచారం ఎలా ఉందని వెళ్తామన్నమాట. గోచారం అంటే ఇంతకుముందు రామారావు గారు బలహీనపడి అదే మా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అది చాలా అందరు తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన బలహీనపడిపోయారో, తర్వాత వారం రోజులు 10 రోజులు నెల రోజుల కోసమని ఈయన నాదెండ్ల భాస్కరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డాము, గవర్నరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, దానివల్ల నెల రోజుల వరకు సాగడము, దాన్ని వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయడం రామారావు గారు, ఇవన్నీ మనకు చిన్నప్పుడు మేము చూసినవి ఇవన్నీ. సో అలాగ ఏమైంది, ట్రాన్సిట్ గోచారంలో ఒక బలహీన స్థితిలో ఆయనకు అలా జరిగింది. ఆరోగ్యం మీద దెబ్బ కొట్టింది కాబట్టి అమెరికా వెళ్ళి ఇవన్నీ చేసుకున్నాడు అయిపోయింది. అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే గోచారం అనేది బలహీనంగా ఉంది. గోచారం బలంగా ఉంది, దశలు బాగున్నాయి. దశలు బాగున్నప్పుడు గోచారం బలహీనం ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసుకుని చాలా అవసరం పడుతుంది. దశలు బాగున్నాయి కదా, నన్ను ఎవరు చేయలేరు, నేను ఎవరో మహానుభావులు చెప్పి ఉంటారు, బుధ మహాదశ ఇంకేముంది నీకు తిరగలేదు 17 సంవత్సరాలు. చాలామంది వీడియోలు చెప్తుంటే కూడా నేను విన్నాను. అంటే ఇంకొక 3 ఎపిసోడ్స్ ఆయనే చేస్తారు, అంటే 3 సార్లు ఆయనే సీఎం అవుతారు, ఇవన్నీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే టైంలో మాత్రం ఏంటంటే గోచార రీత్యా చూసినప్పుడు అంటే ఆయన లగ్నాలు తీసుకున్న కాకుండా రాశి నుండి చూస్తాం. మిథున రాశి అని, మిథున రాశి నుండి 9వ భావం మీద 10వ భావం మీద ఉన్న గ్రహాలు 9వ భావం మీద జరిగే ట్రాన్సిట్, 9వ భావం మీదకి శని దగ్గరికి రవి వెళ్ళినప్పుడు, అలాగే కుజుడు వెళ్ళినప్పుడు, రవి 2024 మనకు ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు రవి ఉంటాడు అక్కడ 9వ భావం మీద. అంటే కుంభంలో ఉంటాడు. కుంభంలో ఆల్రెడీ శని ఉన్నాడు. శనితో పాటు రవి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. శని రవిలు ఇద్దరికి పడదు, అక్కడ యుద్ధం జరుగుతుంది. దాన్ని గ్రహ యుద్ధం అంటారు. యుద్ధం జరుగుతుంది అంటే 9వ భావం అంటే అదృష్టం ఇచ్చే ప్లేస్, లక్ ఫేవరింగ్ చేసే ఆ ప్లేస్లో అవి రెండు కలిసి యుద్ధం చేస్తుంటాయి. ఆ తర్వాత అక్కడ 4 రోజులు పోయిన తర్వాత రవి అక్కడ నుండి మీనంలోకి వెళ్తాడు. ఈలోపు వెనక నుండి కుజుడు వచ్చి శనితో కూర్చుని యుద్ధం చేయడం మొదలు పెడతాడు. కుజుడికి శనికి ఇద్దరికి పడదు. ఇది నేను టెక్నికల్గా చెప్తున్నాను, చాలా టెక్నికల్ క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని. ఎప్పుడైతే అక్కడ కుజుడు వస్తాడో కుజుడు 45 రోజులు ఉంటాడు. సో మార్చి 15 నుండి మే 1 వరకు ఉంటాడు ఖచ్చితంగా. సో ఉన్నంతసేపు వాడు డెఫినెట్గా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆ భావంలోని. ఈయన రాసినప్పుడు 9వ అంటే ఈయనకి లక్ అనే భావన ఏదంటే దాని మీద ఆల్మోస్ట్ ఫిబ్రవరి 14 నుండి మే 1 వరకు ఏదో రకంగా యుద్ధం జరుగుతుంటుంది. అంటే లక్ ఫేవరింగ్ జరగదు. అంటే ఏంటి, స్వయం శక్తితోనే ఆయన పైకి రాగలగాలి. లక్ అన్నది సపోర్ట్ చేయదు. ఎప్పుడైతే లక్ సపోర్ట్ చేయదు అంటే మనకు గోచారంలోని డెఫినెట్గా మన శక్తి పడిపోతుంది. ఓకే. ఆల్రెడీ దశానాథుడు అంతర్దశానాథుడు వీళ్ళిద్దరికి మనకి 75 మార్కులు వేశాం. మామూలుగా 75 మార్కులతో ఆయన మళ్ళా ప్రభుత్వాన్ని నిలబెట్టేయచ్చు. కానీ గోచారంలోని ప్రభుత్వం నిలబడడానికి అదృష్టం కూడా కలిసి ఉండాలి, యోగం ఉండాలి. అదృష్టం అంటే యోగం. ఆ యోగం ఇచ్చే 9వ భావంలో ఏంటంటే ఇటువంటి గ్రహ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఇలా జరిగినప్పుడు అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయంటాం. సాధారణ కుజశనులు కలిసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయంటాం. అలా జరిగినట్టుగా సంఘటనలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి. అంటే ఎక్కడో ఒక చోట సునామీ లాకపోయినా కానీ భూకంపాలు జరగడము, తర్వాత ప్రళయంలాగా ఊర్లు కొట్టుకుపోవడాలు, ఫిబ్రవరి నెలలో మనకి పెద్ద వరద లేకపోయినా కూడా ఎక్కడ నుండో నీరు వచ్చి వరద కొట్టుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రకృతిలో డెఫినెట్గా ఎక్కడో అగ్ని అడవులు కాలిపోవడం అని కావండి, ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అది మళ్ళీ మనం ఆస్ట్రాలజీకి సైడ్ ట్రాక్ వెళ్తుంది, అంతే నేను చెప్పట్లేదు. శని కుజుల కలయిక వల్ల ఒక వైపరీత్యం జరుగుతుంది ప్రకృతిలోని. ఈ శని కుజుల కలయిక అనేది 9వ భావంలో ఈయన జరుగుతుంది కాబట్టి 9వ భావం అనేది ఈయనకి అదృష్టం ఇచ్చే ప్లేసు. 9వ భావం అనేది ఈయనకి తన యొక్క స్థానాన్ని నిలబెట్టే ప్లేస్ బట్ యాక్చువల్లీ అక్కడ జరుగుతుంది. అది మే 1 వరకు జరుగుతున్నాయి ట్రాన్సిట్లోని. మరి మే 1 లోపలే ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఇది ఎక్కడి నుంచి మార్చి 15 నుండి మే 1 వరకు కుజుడు శని అక్కడ కూర్చుంటారు. అందులో వాళ్ళిద్దరు కలిసి ఒకే నక్షత్రం మీద ఉంటారు మధ్యలో. ఆ డేట్స్ కూడా ఇంకా చెప్పలేదు మీకు ఇప్పుడు, బట్ డెఫినెట్గా అసలు డేట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు అది కూడా మనం చెప్తాం. సో ఇది ఈ ట్రాన్సిట్ అనేది ఆయన లక్ని కొంత మిస్ఫైర్ చేస్తున్నాయి. సో ఈ లక్ని మిస్ఫైర్ చేస్తున్నప్పుడు దానికి ఏవో రెమెడీస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన తరఫున కూడా ఇప్పుడు ఈయన ఏదో యజ్ఞయాగాలు చేసినట్టు ఆయన ఇంటి వెనకాల కూడా చాలామంది ఉన్నారు, అస్ట్రాలజర్స్, అలాగే వేద విద్య తెలుసుకునే వాళ్ళు, పండితులు చేసేవాళ్ళు ఉన్నారు, రహస్యంగా చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. చేస్తారు ఆయన? చేస్తారు. ఓకే.
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబరే కదా వైవి సుబ్బారెడ్డి గారు అండ్ అవునండి. స్వర్ణలత గారు. అవును. వాళ్ళు శ్రీ విద్యలో ఉన్న వాళ్ళే, అమ్మవారిని బాగా కొలుస్తారు వాళ్ళు కూడాను. సో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు సలహా ఇస్తారు, ఇచ్చి చేస్తారు. చేసి ఈ గోచారాన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న పాయింట్ మీద కానీ కాన్సన్ట్రేట్ కానీ చేయగలిగితే, ఎవరు మహానుభావులను కన్సల్ట్ చేసి, వాళ్ళకు ఉన్నారు కదా ఇలాగా వాళ్ళ ప్యానల్లో కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఇలాగా దాన్ని నిలబెట్టడానికి, రాజ్యాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలని. అది పూర్వం రాజుల కాలంలో కూడా ఉండేవారు కదండి. రాజ్యాన్ని నిలబెట్టడానికి, యుద్ధంలో గెలవడానికి ఏం చేయాలని దాని సంగతి, అమ్మవారి యొక్క శక్తిని ఎలా పెంపొందించుకోవాలి. యుద్ధం అంటే అమ్మవారి శక్తే, ఖడ్గం కదండి అప్పట్లోని, ఖడ్గం పట్టుకునేది అమ్మవారు అనేవారు. సో అలాగేంటంటే ఇప్పుడు కూడాను ఈ యొక్క గోచారంలో ట్రాన్సిట్లోని బలహీనంగా ఉండే పరిస్థితి లక్ ఫేవర్ చేయదు కాబట్టి ఈ టైంలో ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నదాన్ని బలోపేతం చేసుకోవడానికి, అంటే ఆయనకు ఫేవర్గా జరిగేటట్టుగా ఆ ట్రాన్సిట్ ఏం చేయాలి, ఎటువంటి యజ్ఞయాగాలు చేయాలి అనే కాన్సెప్ట్ మీద కానీ వెళ్ళి కొంత ప్రయత్నం చేసి, ఒకటి యజ్ఞయాగం, రెండవది ప్రజలకు ఉపయోగపడే పని. చూడండి, మన అన్నదానం చేయగానే మన పుణ్యం వస్తుంది అంటాం. ఎందుకంటే అన్నిటికీ గొప్పదానం అన్నదానం అంటాం. ఏమున్నా లేకపోయినా రోడ్డు మీద వెళ్తున్నాడు కొంచెం అన్నదానం చేస్తే మనకుంటే మనకి ఎక్కడో మనకు ఏదో రోజు మనకు భగవంతుడు కష్టాలు ఉన్నప్పుడు మనకు ఏదో ఇస్తానని అనుకుంటాం. అలాగా ఈ ఒకటి యజ్ఞయాగాలు చేయడం అనేది మనం ఆధ్యాత్మికంగా చెప్పేది దైవబలం పెరగడానికి. అలాగే ప్రజలకు ఉపయోగపడి ఏదైతే చేస్తామో, ఇప్పుడు చాలాటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఉపయోగపడేవి. అలాంటి సంక్షేమ కార్యం చేయడం అంటే ప్రజల్లో ఉన్న ఆత్మ అనుకుందాం, అదే దైవం అనుకుందాం. ఆ ప్రజల్లో ఒక మార్పు వచ్చి, ఆ మార్పే ఆయన గోచారాన్ని బలోపేతం చేయొచ్చు. సో ఈ గోచారంలో ఉన్న వీక్నెస్ని ఎలా బలోపేతం చేయాలన్నది మళ్ళీ వాళ్ళు ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కూర్చుని అది బలోపేతం చేసుకోగలిగితే, ఇంకా దశలు బాగున్నాయి కాబట్టి 75% బాగుంది, ఇండివిజువల్ జాతకం బాగుంది కాబట్టి ఇది కరెక్షన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక టగ్ ఆఫ్ యుద్ధం అవుతుంది. ఓకే, ఒకటి ఏదైనా అక్కడ ఆ సమయంలో మళ్ళీ దీన్ని మ్యాచింగ్ ఎలా ఉండాలంటే, ఏ రోజు అయితే మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ డే ఇన్ ఫేవర్ ఉందా లేదా, అక్కడ మళ్ళీ 5 మార్క్స్ కలుస్తాను నేను. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది చాలా ఫేక్ గాను మొన్న చూశాను, మనకు తెలంగాణ ఎలక్షన్స్లో 25-30 మంది కేసీఆర్ గారు గెలిచేస్తారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరినీ ట్రోలింగ్ చేస్తున్నారు అందరూ. చాలామంది అస్ట్రాలజర్స్ కూర్చోపెట్టి ఫోటోలు పెట్టి అలా ఏకలాగినట్టుగా అందరూ పట్టుకుని తిరుగుతారు అస్ట్రాలజర్స్ని. అంటే ఏ బేసిస్ మీద చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. సో మనం టెక్నికల్ ఏమైనా చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, టెక్నికల్గా ఒక విషయం చెప్పారు, ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని, అలాగే నాయకులు కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ వీక్ ఉందని చెప్పారు శర్మ గారు, సో దీన్ని ఎలా బలోపేతం చేయాలి, గెలవాలనుకున్నాడు. ఇక అలా చెప్పినా కూడా లక్ ఫేవర్ చేయనప్పుడు ఈ చూడనైనా చూడకపోవచ్చు ఈ వీడియో. అది మీరు చెప్పినట్టుగా మనం ఆ డేట్ కూడా అనౌన్స్ చేశాక చూస్తే ఏంటి అనేది తెలిసి అప్పుడు చేశారు అనుకోండి, దాన్ని బట్టి ఏదైనా ఇంకా ఉన్నది 3 నెలలు 4 నెలలే కదా. సో బలోపేతం చేసుకోగలిగితే మాత్రం మనం ఇది ఒక అద్భుతమైన ఎలక్షన్స్ కింద చూడొచ్చు. ఈయన ఉన్న బలాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈయనుంటారు, లేని బలాన్ని పెంపొందించుకోవడానికి సమకాలీకులందరూ కలుపుకొని పెంచే ప్రయత్నంలో ఆయన ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్స్లో మాత్రం ప్రజా తీర్పు చాలా బాగుంటుందని చెప్పచ్చు మేడం. అంటే ఒక పెద్ద రెవల్యూషన్ డెఫినెట్గా ఒక మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ డేట్ కూడా మనం చూసుకున్నప్పుడు దానికి కూడా పుట్టినప్పటి నుండి, అంటే మనకు 2019 అప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కదా, అప్పుడు మనం తీసుకుంటే బాలాయిష్టాలు జరుగుతున్నాయి. అంటే June 2 కదండి విడిపోయింది తెలంగాణ ఆంధ్ర. 2014 అక్కడ నుండి చూస్తే బాలారిష్టాలు జరుగుతున్నాయి. ఇంకా బాలారిష్టాలు అంటే చిన్నపిల్లలకి ఏంటంటే మొదటి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనారోగ్యాలు కనబడుతుంటాయి. సో అనారోగ్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి ఎదగడు ఇంకా. అది 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఉంటుంది, చిన్నప్పుడు పుట్టిన దశల ప్రకారం చూస్తుంటే అది జరుగుతుంది. ఆ దానికి తెరపడుతుంది ఈ 2024లో. ఓకే, పడి అక్కడ నుండి యోగంలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం. కరెక్ట్ 10 ఏళ్ళకి యోగంలోకి రాష్ట్రం వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు యోగంలోకి రాష్ట్రం వెళ్తుందని తెలుసు అంటే అదొక పాయింట్ నోట్ చేసుకోండి. ఆ యోగంలోకి వెళ్తున్నప్పుడు, రాష్ట్రం వెళ్తున్నప్పుడు దాన్ని ఎవరు పాలిస్తారు, అది కూడా చాలా ఇంపార్టెంటే. అంటే యోగాన్ని తీసుకెళ్ళేవాడు పాలించాలి, అంత బలం ఎవరికి ఉంది. సో ఇవన్నీ డయాగ్నోస్ చేయాలండి. చేసినప్పుడు కరెక్ట్గా మనకు ఆన్సర్ దొరుకుతుంది. యాజ్ ఆన్ టుడే చెప్పుకుంటే మనకు సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారికి బలం 50%, లోకేష్ గారికి బలం 45 నుండి 50%,
పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ బలం ఉంది 80%. ఇంటి ఉంది, కానీ ఆయనకు వచ్చే సీట్లు తక్కువ. అవును. ఒకే ముగ్గురు రేపినాయి. కేడర్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం ఆవిర్భవించిన సమయానుసారం చూస్తే అద్భుతంగా బలోపేతం అవుతుంది. అలాగే మనకు పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఒక పుంజుకుంటుంది. సో కేడర్ పెరిగింది కాబట్టి ఈసారి సీట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు ఎక్కువ వస్తాయి, కానీ ఇండివిజువల్ జాతకాల్లో చూస్తే ఒక పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉంది, వీళ్ళిద్దరికి 50% బలం ఉంది. ఇది ఇటుపక్క క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ పాయింట్లు మార్కులు వేసుకుంటూ పోవాలి. మనం ఇక్కడ వేసుకుని పోయిన తర్వాత యావరేజ్గా ఎంత మార్కులు వస్తాయి ఇక్కడ చూస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆల్రెడీ మహాదశ అంతర్దశ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా దశానాథుడు అంతర్దశానాథుడికి యొక్క బలం తక్కువగా ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నారు కాబట్టి 75% ఉంది బలం. గోచారంలో పూర్తిగా దెబ్బతింటోంది. సో గోచారాన్ని నేను రిపేర్ చేసుకోగలిగితే రిపేర్ చేసుకోగలిగితే ఇప్పుడు ఆయన చేసేది అదే కదండి. సంక్షేమ కార్యక్రమాలు అందరూ ఆ 15-20% ఎప్పుడు ఆయన ఓట్లు పడుతానని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఈ గోచారం దెబ్బ కొట్టినప్పుడు ఆ 15-20%లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఇటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలా ఉందంటే మీరు చూస్తారు కదా, బడుగు వర్గాల వాళ్ళందరికీ ఇల్లు, తర్వాత అమ్మఒడి, అయ్యఒడి, ఇవి బోల్డ్ అన్నీ ఇస్తున్నారు కదండి. అవన్నీ ఇస్తున్నారంటే ఆ 15-20% ఆయన చేతితో ఇప్పుడు ఉన్నవే. కానీ అదృష్టం కనెక్ట్ అవునప్పుడు ఆ 15-20% ఆయన బ్రేక్ అవుతుంది. అది కూడా ఇప్పుడు చెప్పొస్తున్నాం మీకు. ఆ బ్రేక్ అవుతుంది, దాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇండివిజువల్గా వైఎస్ఆర్సీపీ అది బలం బాగుంది. అది మళ్ళీ 50%, మరీ ఎక్కువ లేదు అది బలం. అది బాగుంటే ఈ బాధ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే టీడీపీ పరిస్థితి వైసీపీ పరిస్థితి సేమ్ ఉంది, ఆల్మోస్ట్ అలాగే ఉంది. కాబట్టి అంటే ఎవరికి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నేను డయాగ్నోస్ చేసి చెప్తున్నాను అండి. ఎక్కడ మిస్టేక్ ఉంది జాతక రీత్యా, గోచార రీత్యా ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఎక్కడ బలహీనం ఉంది మీకు ఈరోజు చెప్తున్నాను. దాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ ఎలా చేసుకోవాలా అనే దానికని ఆఖరిగా కనబడుతున్నట్టు డేట్ అనౌన్స్మెంట్. డేట్ అనౌన్స్మెంట్లో కానీ అది ఎవరి ఫేవర్లో ఎంత ఉంది అది చూస్తే మనం డేట్ అనౌన్స్మెంట్ చేయగానే పలానా పార్టీకి గెలిచేస్తే టక్కని చెప్పచ్చు. అనౌన్స్మెంట్ చేసేదా మీరు మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మీకు అన్ని లెక్కలు వేసేసి మార్కులు వేసి చెప్తాను ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మాత్రం గోచారం చాలా భయంకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని ఎలా అయినా కవర్ చేసుకుంటారా అన్నది వాళ్ళ ఇంటి ఆస్థాన పండితులు డిసైడ్ చేసుకుని ప్లాన్ చేయాలి. అంటే ఆస్థాన పండితులు అంటే ఆస్థాన విద్వాంసులు అంటే మినిస్టర్స్ ఉన్నారు కదా, అటు ఇటు మినిస్టర్స్. ఒకవేళ ఈ వీడియో చూస్తే వాళ్ళు దాన్ని ఎలా అమ్మో చెప్పారంటే ఏదో ఉండి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. కానీ ఇలా చెప్పినా కూడా అండి బ్లైండ్గా నాకేం కాదు అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే వెళ్ళి యుద్ధాల్లో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఇవన్నీ ఏంటంటే జస్ట్ డయాగ్నోస్ చేసి అనాలిసిస్ చేస్తున్న జాతకం అంతే తప్ప ఎవరికి మన ఫేవర్ కాదు, ఎవరికి అన్ఫేవర్ కూడా కాదు. మీకు చెప్పాలనుకున్న విషయం అది. ఓకే. సో ఓవరాల్గా ఇప్పటికైతే 50-50 ఏపీ ఎలక్షన్స్కి ఒక క్లారిటీ అయితే రాలేదు మనకి. లేదండి, ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదంటే ఇండివిజువల్ జాతకం జగన్మోహన్ రెడ్డి గారికి దశలు బాగున్నాయి కదండి. ఇప్పుడు అది కూడా బలహీనం ఎందుకోండి, అప్పుడు స్ట్రైట్గా చెప్పేయచ్చు బాబు ఇంకా కష్టమేమో అని. అది ఉంది కాబట్టి ఆఖరి నిమిషంలో ఏం చేస్తారు మనం చెప్పడం ఆయన ఆ బలంతో. ఆ బలం బాగుంది, గోచారం బాగోలేదు. అంటే ఏమైనా ఇప్పుడు ఒక పథకం కానీ నేను చేస్తే అది కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది గోచారం బాగున్నప్పుడు. సో గోచారంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు అది గోచారం. ప్రజల్లోకి వెళ్ళి అది మళ్ళీ మెప్పు పొందాలి. అది ఏం చేసి మెప్పు పొందుతారు. మీరు అలాగైతే లాస్ట్ టైం ఎలక్షన్స్లో పసుపు కుంకుమ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయత్నం చేశారు. ఏం లాభం? ఏమి లాభం లేదు. మీరు చూశారు కదా, అది ఇచ్చారు, ఇవ్వకుండా ఉన్నారా? అందరికీ అందేటట్టు చేశారు. కానీ అది కాదు కదా అక్కడ పాయింట్. ఇది 9th house బాగాలేనప్పుడు ఏంటంటే ట్రాన్సిట్లోని సంథింగ్ హ్యాస్ టు డూ విచ్ ఈస్ దైవబలం పెంచుకుంటూ చేయవలసిన ప్రజా సంక్షేమ కార్యక్రమం ఏదో ఉండాలి. చేస్తే అప్పుడు ప్రజల్లో మళ్ళీ మార్పు. ఎస్, ఈయన ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఈజ్ రియల్ మ్యాన్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్ అనేది రావాలన్నమాట. అది తీసుకురావడానికి మనకున్న టైం కూడా చాలా తక్కువ, అంతే కదండి. సో లెట్స్ సీ అండ్ వెయిట్ అండ్ సీ. సో మోస్ట్లీ ఇంకొక 1 monthలో 1.5 monthలో మనకి సంక్రాంతి తెలిసిపోతుంది కదండి. సంక్రాంతికి వీళ్ళు టికెట్స్ని అనౌన్స్ చేస్తారని చెప్పారు. సో మోస్ట్లీ ఒక 1.5 monthలో మనకి డేట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఏంటి అనేది అప్పటికి తెలుస్తుంది. ఏదో ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం ఇది పెరుగుతున్న బలము, అది తరుగుతున్న బలం. అంటే వీరిద్దరు కలిసింది కొంత పెరుగుతున్న బలం.
ఓకే జనసేన కలిసింది కాబట్టి ఇంకొంచెం క్యాడర్ పెరగడం, క్యాడర్ బలం పెరుగుతుంది. క్యాడర్ బలం పెరుగుతున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేల సీట్లు ఎక్కువ కావాలి. సో ఆ సీట్లు ఎక్కువ కావడానికి కావాల్సిన బలం ఇటుకు పెరుగుతుంది. జనసేన తెలుగుదేశం కలిసి ఉండడం వల్ల ఇది పెరుగుతోంది, అందులో ఏం డౌట్ లేదు. ఓకే ఇప్పుడు ఇక్కడున్న గోచార బలం బాగాలేదు, ఇక్కడ తరుగుతుంది. ఓకే అవును. తరుగుతుందని మనం ఇండికేషన్ ఇచ్చాం అంతే. సో ఇప్పుడు ఆ గోచార బలాన్ని వాళ్ళు స్ట్రాంగ్ ఎలా చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అది ఓకే అది చేసుకుంటే అప్పుడు తగ్గ ఫోర్గా ఉంటుంది. లేకపోతే ఏమన్నా లాస్ట్ టైం లాగా ఈయనకి 28 సీట్లు ఆయన 151 వచ్చినట్టు ఎక్కడ పొత్తు లేకుండా వెళ్ళడం లాభం ఉంది కదండి. యాజ్ అన్ టుడే అన్బ్యాలెన్సింగ్ ఉంది పార్టీస్ రెండు. సో ఏమైనా చేసుకుంటే తగ్గ ఫోర్ యుద్ధం అవుతుంది. అలా ఉంటేనే అపోజిషన్ బాగుంటుందండి. అసెంబ్లీలోని డెఫినెట్లీ అపోజిషన్ అనేది బలంగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణలో చూస్తున్నాం అసెంబ్లీ కూడా వాడివేడిగా ఇప్పుడు చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి గారి యొక్క అసెంబ్లీలో. ఎందుకంటే అటు కేటీఆర్ బలం చాలా పవర్ఫుల్గా ఉన్నారు, ఇటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళందరూ అనుభవంతో మాట్లాడే మనిషి. ఈయన ఫస్ట్ టైం సీఎం, అసలు ఏ మినిస్ట్రీ కాకుండా సీఎం అయిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన కవర్ చేస్తున్న చాలా బాగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అది కంటిన్యూ అవుతుందండి, ఇంకేముంది. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చి కలుస్తాను. సో ఆ రోజు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ. ఉంటాను. శుభం గారు.